నమస్తే ఎక్స్ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. నేషనలిజం అంటే దేశభక్తి. ఇండియాలో దేశభక్తి ఎలా స్టార్ట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే నేషనలిజం ఇన్ ఇండియా. బ్రిటిషర్స్ రాకముందు ఇండియా చాలా పవర్ఫుల్ కంట్రీ. ప్రపంచంలోనే ఎకనామికల్గా చాలా పవర్ఫుల్గా ఉండేది. ట్రేడ్ చేయడానికి బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చారు. ఆ తర్వాత ట్రేడ్ పేరుతో ఇండియాలోని ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ ఇండియాలో తన ఆర్మీని పెంచుతూ వెళ్లారు. ఫైనల్గా ఇండియాని కబ్జా చేశారు. ఈ రకంగా బ్రిటన్ ఇండియాని తన కాలనీ కింద చేసుకుంది. అంటే ఇప్పుడు బ్రిటన్ ఇండియాని ఎకనామికల్గా, సోషల్గా ఇంకా పొలిటికల్గా డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇండియాలోని బ్రిటిషర్స్ రూల్ ఉన్నప్పుడే 1914లోని వరల్డ్ వార్ 1 కూడా జరుగుతూ ఉంది. ఈ వార్లో బ్రిటన్ డైరెక్ట్ పార్టిసిపెంట్. ఇండియాకి ఇష్టం లేకపోయినా సరే బ్రిటన్ యొక్క కాలనీ అయిన కారణంగా ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది. దీని కారణంగా ఫస్ట్ వరల్డ్ వార్ ఇంపాక్ట్ ఇండియా పైన పడింది. ఇండియాలోని కొత్త ఎకనామిక్ ఇంకా పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్నవి క్రియేట్ అవడం స్టార్ట్ అయింది. వార్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. సో బ్రిటిష్ ఆర్మీ యొక్క డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది. ఖర్చులు పెరిగినప్పుడు ఎక్కువ మనీ అవసరం ఉంటుంది. సో ఆ మనీని ఇండియా నుంచి తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఏ రకంగా అంటే ఇండియాలోని ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా కస్టమ్ డ్యూటీస్ కూడా పెంచారు. ఈ రకంగా బ్రిటిషర్స్కి కావాల్సిన ఫైనాన్స్ అన్నది ఇండియా నుంచి తీసుకోవటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కస్టమ్ డ్యూటీస్ పెరిగినాయో అప్పుడు వస్తువుల కాస్ట్ అన్నది డబుల్ అవడం స్టార్ట్ అయింది. వార్లో మనుషులు కూడా చాలా అవసరం అవుతారు. సో ఇండియన్స్ని చాలా ఫోర్స్ఫుల్గా ఆర్మీలోకి రిక్రూట్ చేసుకునేవారు. ఇండియన్ ఫార్మర్స్ని ఫోర్స్ఫుల్గా ఆర్మీలో రిక్రూట్ చేసిన కారణంగా వ్యవసాయం చేయడానికి సరిగ్గా మనుషులు లేరు. దానివల్ల క్రాప్స్ అన్నవి ఫెయిల్ అయినాయి. క్రాప్స్ ఫెయిల్ అయిన కారణంగా పంట అన్నది చాలా తక్కువైపోయింది. ఇదే టైంలో ఇన్ఫ్లుయెన్జా ఎపిడమిక్ వల్ల చాలామంది చనిపోయారు. ఎపిడమిక్ అంటే పర్టికులర్ ఏరియాలో వచ్చినప్పుడు ఎపిడమిక్ అంటారు. పాండమిక్ అంటే ప్రపంచమంతా వచ్చినప్పుడు, అంటే కరోనా ప్రపంచమంతా వచ్చింది కదా, సో అది పాండమిక్. ఇది చాలాదన్నట్టు చాలా ఏరియాస్లో చాలా రోజుల వరకు ఫుడ్ దొరకపోవటం వల్ల చాలామంది చనిపోయారు. వరల్డ్ వార్ 1 అయిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ అవుతాయనుకున్నారు, కానీ ఆ రకంగా జరగలేదు. అన్ని ప్రాబ్లమ్స్కి కారణం బ్రిటిషర్స్. ప్రతి ఒక్కరిలోని మనది అన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఈ రకంగా దేశభక్తి మొదలైంది. నేషనలిజం ఇన్ ఇండియా ఈ రకంగా స్టార్ట్ అయింది. 1915లో మహాత్మా గాంధీ ఇండియాకి తిరిగి వస్తారు సౌత్ ఆఫ్రికా నుంచి, సత్యాగ్రహ అనే ఆయుధంతో. రేసిజం సిస్టమ్కి అగైనిస్ట్గా ఫస్ట్ సత్యాగ్రహ మూమెంట్ అన్నది గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలోని 1906లోని ఆర్గనైజ్ చేశారు. ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. సత్యాగ్రహ అన్నది ఇది ఒక నాన్ వైలెన్స్ మూమెంట్. అంటే అహింస. ఇక్కడ ఫైట్ చేయడానికి ఎలాంటి వెపన్స్ అన్నాయి యూజ్ చేయరు. నిజమైన మార్గంలో చాలా శాంతిపూర్వకంగా ఫైట్ చేస్తారు. ఇండియాలోని మహాత్మా గాంధీ 3 సక్సెస్ఫుల్ సత్యాగ్రహ మూమెంట్స్ని ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ సత్యాగ్రహ మూమెంట్ ఇండియాలోని బీహార్ చంపారణ్లో స్టార్ట్ అయింది 1917లో. ఇక్కడ బ్రిటిషర్స్ ఫార్మర్స్ చేత బలవంతంగా ఇండిగో పండించేవారు. ఇలా ఇండిగో పండించడం వల్ల భూమి పూర్తిగా పాడైపోయేది. తర్వాత వ్యవసాయానికి పనికొచ్చేది కాదు. ఇదే కాక పండించిన పంటకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఈ ఫస్ట్ సత్యాగ్రహ అన్నది ఇండియాలోని సక్సెస్ఫుల్ అయింది. సెకండ్ సత్యాగ్రహ ఆర్గనైజ్ చేశారు ఖేడా, గుజరాత్లోని. ఇది కూడా 1917లో. ప్లేగ్ ఎపిడమిక్ వల్ల పూర్తిగా క్రాప్స్ అన్నాయి ఫెయిల్ అయిపోతాయి. దాని కారణంగా రైతులకు చాలా నష్టం వస్తుంది. ప్లేగ్ అనేది ఎలకల వల్ల వస్తుంది. ఎలకలు పూర్తిగా పంటను కొరికేయటం వల్ల పంటలోని నష్టం వస్తుంది. పంట చేతికి రానప్పుడు డబ్బులు కూడా రావు. కాబట్టి ట్యాక్స్ కట్టడం కష్టం అవుతుంది. కాబట్టి ట్యాక్స్ని ఇక్కడ రద్దు చేస్తారు. సో ఇది కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. థర్డ్ సత్యాగ్రహ 1918లోని గుజరాత్, అహ్మదాబాద్లో జరుగుతుంది. ఈ మిల్ వర్కర్స్కి జీతం చాలా తక్కువ ఉంటుంది. జీతం పెంచమని ఇక్కడ సత్యాగ్రహ చేస్తారు. ఈ సత్యాగ్రహ కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇండియాలో ఇండిపెండెన్స్ కావాలి అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో మొదలైంది. అప్పుడు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 1919లోని రాలెట్ యాక్ట్ అనేది పాస్ చేసింది. ఈ యాక్ట్ ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్కి చాలా ఎక్కువ పవర్ వస్తుంది ఇండియన్ పొలిటికల్ యాక్టివిటీస్ని అణిచివేయటానికి. ఈ యాక్ట్ ద్వారా ఎవరినన్నా అరెస్ట్ చేసి 2 years వరకు ఎలాంటి ట్రయల్ లేకుండా జైల్లో ఉంచేస్తారు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నది గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో తయారై ఉంటుంది. ఇందులో ఉన్న మెంబర్స్కి పవర్ ఉంటుంది లాని తయారు చేయడానికి, ఇంకా ఉన్న లాని చేంజ్ చేయాలంటే చేంజ్ చేయగలరు. సో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోని బ్రిటిషర్స్ ఇంకా ఇండియన్స్ మెంబర్స్ కింద ఉన్నారు. ఇండియన్స్ ఈ లాని అపోజ్ చేశారు, కానీ అది వినకుండా బ్రిటిషర్స్ రాలెట్ యాక్ట్ని పాస్ చేశారు. ఈ రాలెట్ యాక్ట్ని బ్లాక్ లా అని కూడా పిలిచేవారు.
రాలెట్ యాక్ట్ని ప్రొటెస్ట్ చేస్తూ మహాత్మా గాంధీ సత్యాగ్రహ అన్నది లాంచ్ చేశారు. ఈ సత్యాగ్రహ పేరు రాలెట్ సత్యాగ్రహ. ఇది ఫస్ట్ నేషనల్ వైడ్ సత్యాగ్రహ. దీనికంటే ముందు జరిగిన సత్యాగ్రహలో కేవలం ఆ ఏరియాకి సంబంధించిన వారు మాత్రమే పార్టిసిపేట్ చేశారు. కానీ ఇప్పుడు నేషనల్ వైడ్గా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు ఏప్రిల్ 6న హర్తాల్తో. హర్తాల్ అంటే స్ట్రైక్. రైల్వే వర్క్ షాప్లోని వర్కర్స్ స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. షాప్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇంకా ర్యాలీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా చూసి బ్రిటిషర్స్లో భయం మొదలైంది. కమ్యూనికేషన్ లైన్స్ని డిస్టర్బ్ చేస్తారేమో అన్న భయం బ్రిటిషర్స్లో పెరిగింది. ఈ భయం కారణంగా చాలా స్ట్రాంగ్ యాక్షన్స్ నేషనలిస్ట్ పైన తీసుకోవడం మొదలుపెట్టారు. లోకల్గా ఉన్న అమృత్సర్ లీడర్స్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా మహాత్మా గాంధీని ఢిల్లీలోకి ఎంటర్ అవ్వకుండా చేశారు. ఏప్రిల్ 10న ప్రశాంతంగా జరిగే ఊరేగింపులోని అమృత్సర్ పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఫైరింగ్కి రియాక్షన్గా బ్యాంక్స్ పైన, పోస్ట్ ఆఫీస్ పైన, ఇంకా రైల్వేస్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు బ్రిటిషర్స్ కొత్తగా మార్షల్ లా అన్నది ఇంపోజ్ చేస్తారు. మార్షల్ లాలో సివిలియన్ గవర్నమెంట్ కంట్రోల్ అంతా పూర్తిగా మిలిటరీ ఫోర్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ లాకి అధికారం తీసుకుంది జనరల్ డయర్. 13th ఏప్రిల్న జలియాన్వాలా బాగ్లో బైసాఖీ అనే పండుగని జరుపుకోవటానికి బయట ఊర్ల నుంచి చాలామంది వస్తారు. కానీ అక్కడ మార్షల్ లా ఇంపోజ్ అయిన సంగతి ఎవరికీ తెలీదు. జలియాన్వాలా బాగ్ అన్నది ఒక గ్రౌండ్ లోపల చాలా మంది బైసాఖీ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అప్పుడు ఎంట్రన్స్ ఇంకా ఎగ్జిట్ని క్లోజ్ చేసి జనరల్ డయర్ ఫైరింగ్ అన్నది స్టార్ట్ చేస్తారు. ఈ ఫైరింగ్లో 100 మంది చనిపోతారు. జనరల్ డయర్ ఇలా చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సత్యాగ్రహీస్ మైండ్లోని భయం అన్నది క్రియేట్ చేయడానికి. ఈ ఇన్సిడెంట్ అందరి మనసుల్ని చాలా కదిలించేసింది. జలియాన్వాలా బాగ్లో జరిగిన ఇన్సిడెంట్ తెలిసి అందరూ రోడ్స్ పైకి రావడం మొదలుపెట్టారు. స్ట్రైక్స్ చేశారు, పోలీసులతో గొడవలు పడ్డారు, ఇంకా బిల్డింగ్స్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ చాలా వైలెంట్గా రెస్పాండ్ అయ్యింది. బ్రిటిషర్స్ ఇండియన్స్ కనిపించినప్పుడు వారి ముక్కుని నేలపైన రబ్ చేయించేవారు, నేలపైన పాకమనేవారు, ఇండియన్స్ చేత బలవంతంగా సెల్యూట్ చేయించుకునేవారు, కొరడాలతో కూడా కొట్టేవారు. ఇదే కాక బాంబింగ్ కూడా చేశారు. ఎక్కడ చూసినా వైలెన్స్ అన్నది స్ప్రెడ్ అయ్యింది. కానీ మహాత్మా గాంధీ కోరుకున్నది నాన్ వైలెన్స్. కాబట్టి మహాత్మా గాంధీ ఇప్పుడు మూవ్మెంట్ని కాల్ ఆఫ్ చేశారు. రాలెట్ సత్యాగ్రహ అన్నది పెద్ద మూవ్మెంటే, కాకపోతే ఇది కొన్ని ఏరియాస్కి మాత్రమే లిమిటెడ్గా ఉన్నది. కాబట్టి దీనికంటే పెద్ద మూవ్మెంట్ చేయాలనుకుని గాంధీ గారు నిర్ణయించుకున్నారు. మహాత్మా గాంధీ పెద్ద మూవ్మెంట్ లాంచ్ చేయాలంటే హిందూస్ ఇంకా ముస్లిమ్స్ ఒకటి అవ్వాలి. ఇది జరగాలంటే ఖిలాఫత్ ఇష్యూని టేకప్ చేయాలి. ఖిలాఫత్ ఇష్యూ అంటే ఏంటో చూద్దాం. ఈ ఖిలాఫత్ ఇష్యూ అన్నది ఫస్ట్ వరల్డ్ వార్తో కనెక్ట్ అయి ఉన్నది. వరల్డ్ వార్ 1లో అలైడ్ పవర్ గెలిచింది, సెంట్రల్ పవర్ ఓడిపోయింది. సెంట్రల్ పవర్లోకి వస్తుంది ఆటోమన్ టర్కీ. ఈ ఆటోమన్ టర్కీ ఓడిపోయింది. ఈ ఆటోమన్ ఎంపరర్ పైన రూమర్స్ అన్నవి క్రియేట్ అయినాయి. అదేంటంటే ఒక హార్ష్ ట్రీటీ అన్నది ఆటోమన్ ఎంపరర్ పైన ఇంపోజ్ చేస్తున్నారు అని. ఈ ఆటోమన్ ఎంపరర్ అనే ఆయన స్పిరిచువల్ హెడ్ ఇస్లామిక్ వరల్డ్కి. ఈయనని ఖలీఫా అని పిలుస్తారు. ముస్లిమ్స్ ఖలీఫాకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కలిసి మార్చ్ 1919న బొంబాయిలోని ఖిలాఫత్ కమిటీ అన్నది ఫామ్ చేశారు. మొహమ్మద్ అలీ ఇంకా షౌకత్ అలీ వీరిద్దరూ ఖిలాఫత్ కమిటీ లీడర్స్. హిందూస్ ఫైట్ చేస్తున్నారు స్వరాజ్ గురించి, ఇంకా ముస్లిమ్స్ ఖిలాఫత్ ఇష్యూ గురించి. సో వీరిద్దరూ ఫైట్ చేసేది కామన్గా బ్రిటిషర్స్తో. కాబట్టి మొహమ్మద్ అలీ ఇంకా షౌకత్ అలీ మహాత్మా గాంధీతో డిస్కస్ చేస్తున్నారు. ఇద్దరు యునైట్ అయినప్పుడు ఒక పెద్ద మాస్ యాక్షన్ అన్నది తీసుకోవచ్చని. మహాత్మా గాంధీకి ఇది ఒక మంచి అవకాశం కింద అనిపించింది. సెప్టెంబర్ 1920న కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సెషన్లోని మహాత్మా గాంధీ వేరే లీడర్స్ని కన్విన్స్ చేశారు. ఖిలాఫత్ ఇంకా స్వరాజ్ని సపోర్ట్ చేస్తూ ఒక కొత్త మూమెంట్ని స్టార్ట్ చేద్దామని. 1909లో హింద్ స్వరాజ్ అనే బుక్ మహాత్మా గాంధీ గారు రాశారు. అందులో ఆల్రెడీ ఈ విషయం గురించి మాట్లాడారు. ఆ బుక్లో ఏం చెప్పారంటే ఇండియన్స్ కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి బ్రిటిషర్స్తో వారి రూల్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతున్నారు ఇండియా లోపల. ఎప్పుడైతే ఇండియన్స్ కోఆపరేట్ చేయడం మానేస్తారో అప్పుడు 1 yearలో బ్రిటిష్ రూల్ అన్నది ఇండియాలో కొలాప్స్ అయిపోతుందని. నాన్ కోఆపరేషన్ అనేది ఒక మూమెంట్ కింద మారాలి అంటే మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే ఈ మూమెంట్ని స్టేజెస్లో అన్ఫోల్డ్ చేయమని. గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్స్ని సరెండర్ చేయమన్నారు. నెక్స్ట్ స్టేజ్లో బ్రిటిష్ గవర్నమెంట్ సర్వీసెస్ అయిన సివిల్ సర్వీసెస్, ఆర్మీ, పోలీస్, కోర్ట్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్, స్కూల్ ఇంకా ఫారెన్ గూడ్స్ని బాయ్కట్ చేయమని చెప్పారు. ఒకవేళ బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్స్ని అణిచివేయాలనుకుంటే అప్పుడు పూర్తిగా సివిల్ డిసోబీడియన్స్ క్యాంపెయిన్ అన్నది లాంచ్ చేద్దామని. మూమెంట్కి ఒక పాపులర్ సపోర్ట్ తీసుకురావడానికి మహాత్మా గాంధీ ఇంకా షౌకత్ అలీ పూర్తిగా ఇండియా టూర్స్ చేశారు సమ్మర్ 1920లో. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నది ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని సపోర్ట్ చేయట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే
1920 నవంబర్లోని కౌన్సిల్ ఎలక్షన్స్ అన్నాయి షెడ్యూల్ అయినాయి. ఈసారి ఇండియన్స్కి కౌన్సిల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ దొరికింది. ఒకవేళ బ్రిటిషర్స్ని ఓడించి పవర్లోకి వస్తే బ్రిటిష్ పాలసీస్ని చేంజ్ చేయొచ్చు అన్నది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వల్ల చాలా వైలెన్స్ అన్నది స్ప్రెడ్ అవుతుందేమో అన్న భయం. డిసెంబర్ 1920 నాగ్పూర్ కాంగ్రెస్ సెషన్లో కాంగ్రెస్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని అడాప్ట్ చేసుకుంది. ఫైనల్గా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అన్నది స్టార్ట్ అయింది జనవరి 1921లో. ఇప్పటి వరకు చెప్పిన టాపిక్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. వీడియోని పాజ్ చేసి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్లో ఆన్సర్స్ ఉన్నాయి, ఆ ఆన్సర్స్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ చాప్టర్లో ఉన్న నెక్స్ట్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.